ముందు మంచి కథతో ఒక మంచి సినిమా తీయాలి. అప్పుడు మీరు ఎవ్వరిని బతిమాలక్కర్లేదు. ఆడియన్సే తమంతట తాము వచ్చి థియేటర్‌లో సినిమా చూస్తారు. మీరు కథలు లేకుండా మీడియోకర్ సినిమాలు తీసి పెద్ద హీరో సినిమాల్లో కథెందుకు అని 'మ్యాడ్ స్క్వేర్' లాంటి ఒక చిన్న సినిమాని పబ్లిక్‌గానే ఈ సినిమాలో కథేమీ ఉండదు. కేవలం నవ్వుకోవడం కోసం రండి అని మీ స్వార్థం కోసం మీరే బడ్జెట్లు పెంచేసుకొని మీ సినిమా మీద మీకే కాన్ఫిడెన్స్ లేక అంత డబ్బు రికవరీ అవ్వదని 4 వారాలకే సినిమాని ఓటీటీలకు అమ్మేసుకుంటున్నారు. ఇవన్నీ కాదు అన్నట్టు పొగరబోతు మాటలు. 1500కే చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అని. ఆఫ్టర్ ఆల్ రూ. 150 సినిమా టికెట్ కొనుక్కునే నీకు ఒక పెద్ద హీరో కనిపిస్తున్నాడు సినిమా మీద. అంతకంటే నీకేం కావాలి అని అర్థం పర్థం లేని మాటలు. ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు సార్. రూ. 150 పెట్టి వెళ్ళి ఒక పెద్ద హీరోని థియేటర్‌లో చూడాలి అనుకోవడానికి. అలా చూడాలి అనుకుంటే ఫ్రీగానే ఎంతసేపు కావాలంటే అంతసేపు యూట్యూబ్‌లోనే చూస్తారు కదా! 1500 అంటే మీకు చీప్ ఏమో సార్. మాకు చాలా ఎక్కువ. ఇవన్నీ పక్కన పెడదాం సార్. మీరు ఎన్ని మాట్లాడినా సరే, మీరు ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్‌కి ఎందుకు రారు సార్?